రణవీర్కి మనోహరి కాల్ చేసి రణవీర్ బాంబ్ సేఫే కదా అని టెన్షన్ పడుతూ అడుగుతూ ఉంటుంది. కాదు మనోహరి, బాంబు సేఫ్ కాదు, నాకు బాంబు పంపినవాడు ఆర్మీ వాళ్ళకి దొరికిపోయాడంట అని రణవీర్ చెప్పడంతో, ఏం మాట్లాడుతున్నావు రణవీర్, నీకు బాంబు పంపినవాడు ఆర్మీకి దొరికిపోవడం ఏంటి అని మనోహరి టెన్షన్ పడుతూ ఉంటుంది. అదే కదా మనోహరి, నాకు కూడా చాలా కంగారుగా ఉంది అని రణవీర్ చెప్తూ ఉంటాడు. అలా చెప్తూ ఉండగానే ఆర్మీ పోలీసులు రణవీర్కి బాంబు పంపిన అతన్ని లాక్కు వెళ్తూ ఉంటారు. ఇంకోవైపు అమర్ యూనిఫామ్ వేసుకొని రెడీ అయిపోయి రాథోడ్, కార్తీ త్వరగా వెళ్ళాలి అని ఇద్దరు బయలుదేరి ఆఫీస్ దగ్గరికే వస్తూ ఉంటారు. రణవీర్కి బాంబు అమ్మిన వాడిని అమర్ వాళ్ళు వచ్చే లోపలే బాగా కొట్టి, వీడే అమర్, ఎవరికో బాంబు అమ్మాడంట అని ఆఫీసర్ అమర్కి చెప్తూ చూపిస్తూ ఉంటాడు. మేము ఎంత కొట్టి అడిగినా కూడా తెలియదని చెప్తున్నాడు అని పోలీసులు చెప్తూ ఉంటే అమర్ వాడి కాలర్ పట్టుకొని, బాంబు ఎవరికి అమ్మావు అని అమర్ నిలదీస్తూ ఉంటాడు. నిజంగా కొన్నవాడెవరో నాకు తెలియదు సార్ అని అతను చెప్తూ ఉంటే, తెలియకుండా ఎలా అమ్మావు అని అమర్ అడుగుతూ ఉంటాడు. సరే వాడెవడో తెలియదని చెప్తున్నావు కదా, వాడు ఎలా ఉంటాడో చెప్పు, పోలికలు చెప్పు అని అమర్ అడుగుతూ ఉంటాడు. అప్పుడే రణవీర్ షాక్ దగ్గరికి వచ్చి బాంబు తీసుకువెళ్ళడం మొత్తం గుర్తు చేసుకుంటూ, సార్ వాడిది ఉంగరాల జుట్టు సార్, రాజుల వేషం వేసుకొని ఉంటాడు సార్ అని అతను చెప్పడంతో ఇక అమర్కి రణవీర్ మీద డౌట్ వస్తూ ఉంటుంది. వెంటనే తన మొబైల్లో రణవీర్ ఫోటోని తీసి, వీడేనా అని చూపిస్తూ అడుగుతూ ఉంటాడు. అవును సార్ వీడే సార్, నా దగ్గర బాంబు కొన్నది అని అతను కన్ఫర్మ్ చేయడంతో ఇంకా అమర్ కోపంతో రగిలిపోతూ ఉంటే, మరోవైపు రణవీర్ బాక్స్లో ఉన్న బాంబు వైపు టెన్షన్ పడుతూ ఇంట్లో కూర్చుని ఉంటాడు. బాంబేమో పేలిపోతుందని మనోహరికి చెప్పి ఉంటాడు. అయ్యో ఈ బాంబు పేలిపోతుందే, ఏం చేయాలి ఇప్పుడు అని తల పట్టుకొని టెన్షన్ పడుతూ బాంబు వైపు చూస్తూ భయపడుతూ ఉంటాడు.